ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఈశ్వరుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతుకుతున్నవాడెవరో వాడి పట్ల ఈశ్వరుడికి ప్రీతి ఎక్కువ. అందుకే ఎవడు ధర్మాత్ముడో వాణ్ణి నిరంతరము రక్షిస్తూ ఉంటాడు. వామనమూర్తి యొక్క ఘట్టంలో వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు. నేను వాణ్ణి రక్షించానంటే నా గొప్ప అనుకోకండి. ధర్మాత్ముడైన వాణ్ణి నేను రక్షించకపోతే అసలు నేనున్నానని లోకం నమ్మదు. నేనొకడిని ఉన్నాను అని నమ్మాలంటే ధర్మాత్ముడిని రక్షించాలి. అందుకు రక్షించా, వాడి కోసం కాదు, నా కోసం. అందుకే ధర్మాత్ముడు ఎక్కడుంటాడో అక్కడే పరమేశ్వరుడు ఉంటాడు. వాడితోనే కలిసి నడుస్తూ ఉంటాడు భగవంతుడు ఎప్పుడు. అందుకే శ్రీరామాయణంలో ధర్మం గురించి కౌసల్యామాత ఒక మాట మాట్లాడుతుంది. దాన్ని సద్దెన్నపు మూట అంటారు పెద్దలు. ఈ శ్లోకం పిల్లలకి తప్పకుండా చెప్పండి అంటారు. ధర్మాచరణము మనకి సమయం అంతా అనుకూలంగా ఉన్నన్నాళ్ళు చేయడం కాదు, సమయము ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ధర్మాచరణమును విస్మరించరాదు. ధర్మము ధర్మమే, ధర్మాన్ని ధర్మంగా నిర్వర్తిస్తూనే ఉండాలి. రాముడు పుట్టాడు, పెరిగాడు, పెద్దవాడయ్యాడు, వశిష్ఠ విశ్వామిత్రులకు శిష్యుడయ్యాడు, వాళ్ళందరి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు, సీతమ్మని వివాహం చేసుకున్నాడు, అయోధ్యానగరానికి తిరిగి వచ్చాడు, అంతఃపురాల్లో కాపరం చేశాడు, దశరథ మహారాజు గారి ఛత్రఛాయల్లో జీవనం చేశాడు. అప్పుడు ధర్మాచరణం చేయడం గొప్ప కాదు. రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోవలసి వచ్చి తాను తప్పు చేయకపోయినా అరణ్యవాసం చేయవలసి వచ్చి ఆఖరికి జట కూడా తల దువ్వుకోకుండా జిల్లేడు పాలు పోసుకొని మర్రిపాలు పోసుకొని జటలు కట్టుకొని చెప్పులు లేకుండా నారచీరలు కట్టుకొని 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యాలి. కౌసల్యంది, ఇన్నాళ్ళు ధర్మం పట్టుకున్నావు, చాలా తేలిక. ధర్మం రక్షించిందన్నావు, తేలిక. ఇప్పుడు నీకు కాలం ఎదురు తిరిగింది, ఇప్పుడు నీకు అనుకూలం కాదు, అరణ్యవాసానికి ఎడుతున్నావు, అన్నీ కష్టాలే. నీ భార్యకి కష్టం, నీకు కష్టం, దోమలు కుడతాయి, ఈగలు కుడతాయి, క్రూర మృగాలు ఉంటాయి. ఇంత గొప్పవాడివి ఎక్కడో పర్ణశాల కట్టుకు పడుకోవాలి, అప్పుడు కూడా పట్టుకోగలవా? రామా, నీకు ఆశీర్వచనం చేస్తున్నాను. యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవసార్థూలా ధర్మస్వామభిరక్షతు. ఏ ధర్మాన్ని ఇంతకాలం నియమంతో పట్టుదలతో అనుష్ఠించి దాని యొక్క అనుగ్రహాన్ని పొందావో, కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు కూడా ఆ ధర్మాన్ని పట్టుకుని నువ్వు రక్షింపబడదవుగాక, ధర్మాన్ని మాత్రం విస్మరించవద్దు అంది. భక్తి అన్న మాటకి విస్తృతిలో ఆలోచన చేస్తే ధర్మమును ఎవడు ఆచరిస్తాడో వాడు పరమ భక్తుడు అని గుర్తు. కాలము కలిసి రాని, కాలము కలిసి రాకపోని ధర్మాన్ని తప్పకుండా ఎవడు పట్టుకుంటాడో వాడు చిరంజీవి. మీకు అది, దానికి రామాయణమే తార్కాణం. రావణాసురుడు తపస్సు చేసి చిరంజీవిత్వం అడిగాడు, కుదరదన్నాడు బ్రహ్మగారు. కుంభకర్ణుడిని అసలు అడగడానికి అవకాశమే ఇవ్వలేదు. విభీషణుడు, నాకు ఎప్పుడూ ధర్మం మీద అనురక్తి నిమ్మని అడిగాడు, నువ్వు చిరంజీవి అన్నాడు. ఇవాళ్టికి పుట్టినరోజు వస్తే నల్ల నువ్వులు, బెల్లం ముక్క, ఆవు పాలు కలిపి 3 మాటలు పుచ్చుకుని చిరంజీవుల పేర్లు తలుచుకుంటాం. అశ్వత్థామ, బలివ్యాసో, హనుమాంశ్చ విభీషణ అని, పరశురామో, కృపాచార్యో అని చెప్పి 7 పేర్లు తలుచుకుని సప్తైతే చిరజీవినః అంటాం. 7 చిరంజీవుల్లో విభీషణుడు ఒకడయ్యాడు. అడిగాడా బ్రహ్మగారిని? మనం అడగలేదు. ఎవడు ధర్మాత్ముడో వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు. ఎవడు ధర్మం తప్పాడో వాడు ఈశ్వరుడి యొక్క రక్షణ పొందలేడు. అందుకే భక్తి అన్న మాటకు అర్థము ధర్మాచరణమే. ధర్మం ఎవరు చెప్పాలి? వేదప్రోక్తము ధర్మము. వేదం ఏం చెప్పిందో అది ధర్మం. అందుకే వేదో నిత్యమధీయతాం తదిదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు. అసలు వాంగ్మయాన్నంతా పిండేస్తే 2 అక్షరాలు ధర్మం. ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికే శంకరాచార్యుల వారు ఇన్ని పీఠాలు పెట్టారు. ఆ ధర్మాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికే ఇన్ని గ్రంథాలు వచ్చాయి, ఇంత వాంగ్మయం వచ్చింది. ఆ ధర్మం అన్న మాట లేని నాడు మనుష్య జాతికి అసలు ఏ విధమైనటువంటి ఉద్ధరణ అవకాశం లేదు.
ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడవుతాడు.